అందరికీ జైబీ. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ 2011లోనే అందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్లు మాల, మాదిగ, సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కూడా 2011లో ఒకటే కులం పేరు మీద వచ్చినాయి, మాదిగ, మాల అని చెప్పేసి. ఈ సెన్సెస్ ఎలా చేశారు? ఇప్పుడు పంబాల, మన్నె, మాల, మాలయ్య వారు ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు వీళ్ళని ఎలా కౌంట్ చేశారు? 2011లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు మారిపోయినప్పుడు ఉపకులాలు అని ఇప్పుడు మనం పిలుస్తున్న వాటిని ఎలా వాళ్ళు లెక్క పెట్టారు అనేది ఒక ప్రశ్న ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాదిగల గురించే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యల గురించి ఒక్కరు ఖండించట్లేదు. ఇప్పుడు మొన్న ఇది బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ శాతం పెంచినప్పుడు వినోద్ గారు ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా 18% పెంచాలి అని మాట్లాడితే అప్పుడు సీఎం గారు ఏమన్నారంటే, మాకు పెంచే అధికారం లేదు అని అన్నారు. ఎస్సీలకు మాత్రం ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఎస్సీల పట్ల వివక్ష ఉంది. మేధావులు కూడా చాలామంది మాలలు వర్గీకరణకు అడ్డుపడుతున్నారు అని అంటున్నారు, కానీ మాలలను మందకృష్ణ గారు ఎలా తిడుతున్నారు అనేది మాత్రం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ వర్గీకరణ మేమైతే వ్యతిరేకం.